నమస్కారం. మీ కదంబమాలిక ఛానల్కి స్వాగతం. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. కింద ఉన్న డిస్క్రిప్షన్లో మా ఇతర వీడియో లింకులు కూడా ఇచ్చున్నాము. మీరు వాటిని కూడా ఒకసారి చూసి మీకు నచ్చితే కనుక మీ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేసి మాకు సపోర్ట్ అందించండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మనం ప్రేమ సంకెళ్ళు అనే కథ చెప్పుకుంటున్నాం కదా, దానిలో థర్డ్ పార్ట్ ఇది. శ్యామ శ్రీనాథ్ వాళ్ళు హాల్లో కూర్చొని ఉంటే వాళ్ళ దగ్గరికి వచ్చి నుంచుంది. శ్రీనాథ్ శ్యామను చూసి, శ్యామ ఏంటమ్మా దా కూర్చో అన్నాడు. ఏం లేదు, మీతో మాట్లాడాలి అంది. కూర్చోమ్మా అన్నాడు. జయతి వెళ్ళబోయింది. అక్క నువ్వు కూడా ఉండు అంది. శ్రీనాథ్ జయతి ఇద్దరు ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకున్నారు. చెప్పు శ్యామ అంది జయతి. శ్యామ నవ్వి నన్ను క్షమించండి అక్క అంది. శ్యామ ఎందుకమ్మా అన్నాడు శ్రీనాథ్. బావగారు రాజ్ని అలా అంటే నేను రియాక్ట్ అయిన తీరుకి నవ్వి నీ వైపు నుంచి నువ్వు కరెక్టే శ్యామ, కానీ అన్నాడు. అయినో నాకన్నా పెద్దవారు మా నాన్నగారులాగా ఉన్నారు. మిమ్మల్ని చూస్తుంటే నాకు మా నాన్నగారే గుర్తొస్తున్నారు. మిమ్మల్ని నేను అలాగే అనుకుంటాను కూడా. అందుకే ఎవరి దగ్గర నేను సారీ చెప్పకపోయినా కనీసం మీ దగ్గరైనా సారీ చెప్పాలని మీ దగ్గరకు వచ్చాను. నా తప్పుని ఒప్పుకోవాలి కదా అంది. వెరీ గుడ్ శ్యామ, నీది అహంకారం కాదు ఆత్మాభిమానమని నిరూపించుకున్నావు అన్నాడు శ్రీనాథ్. శ్యామ ఆశ్చర్యపోయింది. శ్రీనాథ్ నవ్వి, శ్యామ ఫ్యామిలీలో చాలా రకాల మనుషులు ఉంటారమ్మా. అందరూ ఒకేలా ఉండరు, ఒకేలా బిహేవ్ కూడా చేయరు. సో నిన్ను కంట్రోల్ చేస్తున్నాను అని అనుకోకపోతే ప్లీజ్ మీ ఆయన్ని ఎవరైనా ఏదన్నా అన్నా కొంచెం ఆలోచించి వాయించు సరేనా అన్నాడు. శ్యామ నవ్వింది సిగ్గుగాను. జయతి కూడా నవ్వింది. శ్యామ రాజ్ చాలా మంచివాడు, నాకు చాలా ఇష్టం వాడంటే. వాడు సున్నితమైన మనస్కుడు. సో వాడిని జాగ్రత్తగా చూసుకో. త్వరలోనే మీ ఆయన స్వీట్ హస్బెండ్గా మారిపోతాడు అన్నాడు. థ్యాంక్ యూ బావగారు, తప్పకుండాను అంది. రాజ్ ఆఫీస్కి రారా ఎప్పుడు అంది. ఎందుకు రాడమ్మా, అది వరకు మీన్స్ ప్రియా పోక ముందర నాకన్నా పని రాక్షసుల్లా వాడు పనిచేసేవాడు. హీఈస్ ఏ వండర్ఫుల్ ఆర్గనైజర్, మంచి సూక్ష్మగ్రహి. కానీ ప్రియా మరణం వాడిని చాలా కుంగదీసింది. సో వాడు అలా ఉన్నాడు అంతే. కానీ బట్ హీఈస్ ఏ గుడ్ అండ్ టాలెంటెడ్ అండ్ బ్రైట్ అండ్ హార్డ్ వర్క్ పర్సన్ శ్యామ అన్నాడు శ్రీనాథ్. త్వరలో అలాంటి రోజు మళ్ళీ బ్యాక్ వస్తుంది బావగారు అంది. ఐ హోప్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అన్నాడు. నవ్వింది. ఆల్ ద బెస్ట్ శ్యామ అన్నాడు. థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్ బోత్ ఆఫ్ యూ అంది. గుడ్ నైట్ అన్నారిద్దరు. సరే అని రాధాబాయిని పలకరించడానికని ఆవిడ గదిలోకి వచ్చింది శ్యామ. ఆంటీ అంది. ఆవిడ శ్యామని చూసి నవ్వుతూ రామ్మ అంది. తలుపేసి వచ్చి ఆవిడ దగ్గర కూర్చుంది. ఆంటీ నా ఎంట్రీ ఘోరంగా ఉందా? రాజ్ని పాపం అవమానించాను, ఏమనుకోకండి అంది. ఆవిడ నవ్వి నీలాంటి బంగారు బొమ్మని మా రాజ్ నిజంగా ఇష్టపడితే అంతకన్నా నాకు కావాల్సింది ఏముందమ్మా అంది ఆవిడ కొంచెం ఎమోషనల్గా. శ్యామ రాజు చాలా మంచివాడు, నాకు నిజంగానే వాడు అలా అయినందుకు బాధగా ఉంది. అంతేకాని వాడు ఆ స్థితి నుంచి బయటపడితే నాకన్నా ఆనందించేవాళ్ళు ఇంకొకళ్ళు ఉండరమ్మా అంది. రాజ్ చాలా మంచివారంటీ, నాకు కూడా నిజంగా చాలా నచ్చారు. అయితే నీ మొగుడిని జాగ్రత్తగా చూసుకో అంది ఆవిడ. ఇద్దరూ నవ్వుకున్నారు. ఆంటీ నేనేం చేసినా మీరు నన్ను అపార్థం చేసుకోకండి అంది. అలాగేనమ్మా తప్పకుండా అంది ఆవిడ కళ్ళల్లో నీళ్లు తుడుచుకుంటూ. ఆవిడ్ని చూసి చి ఏంటంటే ఇది అంది. నీలాంటి గొప్పింటి పిల్ల ఇలా రావటానికి ఒప్పుకున్నందుకు మీ నాయనమ్మ మీ నాన్న వాళ్ళు కూడా దీనికి నీకు పర్మిషన్ ఇచ్చినందుకు అది వాళ్ళ గొప్పతనం, మంచి మనసు అంతేనమ్మా. చూడు ఈ ఇంట్లో ఎవ్వరు ఏమనుకున్నా నువ్వు ఏమీ పట్టించుకోవద్దు సరేనా అంది. అలాగే ఆంటీ, ఈ రోజు నుంచి మీరు నిశ్చింతగా ఉండండి. లేకపోతే మా బామ్మ దగ్గరికి వెళ్ళండి. ఇంట్లో అందరినీ ఒక దారికి తీసుకొస్తాను. యాత్రలకని చెప్పి వెళ్ళిపోండి లేకపోతే అంది. ఆవిడ నవ్వి వద్దులే శ్యామ తర్వాత చూద్దాం అంది. రాజ్ పడుకున్నాడా అని అడిగింది. లేదాంటీ, పానీయ సేవనంలో ఉన్నారు అంది. ఆవిడ ఒక నిట్టూర్పు వదిలింది. వెళ్ళమ్మా, నువ్వు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకో అంది. అలాగే ఆంటీ, గుడ్ నైట్ అంది. గుడ్ నైట్ అని చెప్పి
ఆవిడ కూడా అన్నది. తలుపు దగ్గరికేసి బయటకు వచ్చేసింది శ్యామ. రూమ్లోకి వచ్చి ఆలోచించుకుంది. రాజ్ బయటికి కూర్చున్నవాడు ఇంకా లోపలికి రాలేదు. వెళ్ళి చూసింది. కుర్చీలోనే తల వెనక్కి వాల్చి పడుకున్నాడు. శ్యామ తల అటు ఇటు ఒకసారి ఊపుకొని బాగా చలిగా ఉందనుకొని రాజ్ దగ్గరికి వెళ్ళింది. రాజ్ అంది. ఎస్ అన్నాడు. రండి లోపల పడుకుందరు గాని అంది. నో శ్యామ, మళ్ళీ నేను రేప్ చేశానని అందరికీ చెప్తావు అన్నాడు మొత్తుగా. శ్యామకి నవ్వు వచ్చింది. అనను రాజ్, లోపలికి రండి అంది. ప్రామిస్ అన్నాడు. ప్రామిస్, రండి అంది. లేచి నిల్చోబోయి తూలాడు. పట్టుకొని మంచం మీదకి చేర్చింది అతన్ని. శ్యామ అన్నాడు. అంది అతనికి దుప్పటి కప్పుతూ. ఈజ్ దిస్ ట్రూ అన్నాడు. ఏంటి అంది. నేను నిన్ను రేప్ చేశానన్నది. రాజ్, తర్వాత మాట్లాడుకుందాం, పడుకోండి అంది. నో అని తన చేయి పట్టుకొని ఒక లాగు లాగాడు. వచ్చి అతని మీద పడింది. రాజ్, లీవ్ మీ అంది కంగారుగా. నో శ్యామ, యూ నో దట్ అన్నాడు. వాట్ అంది అతన్ని నోటి నుంచి వచ్చే విస్కీ వాసనని తట్టుకోలేక. అప్పటికే ఆమెకి కడుపులో తిప్పుతోంది. శ్యామ, నేను నిన్ను రేప్ చేయలేదు. ఉలిక్కిపడి చూసింది అతన్ని. ఇతనికి అన్నీ తెలిసినాయా? చెప్తోంది నిజమేనా అని నవ్వి, మరి ఎందుకు ఒప్పుకున్నారు అంది. శ్యామ, యు ఆర్ ఏ లయర్, ఐ నో దట్ అన్నాడు మొత్తుగా. రాజ్, యు ఆర్ టూ క్లెవర్ అంది. రాజ్ నవ్వి, ప్రియాని నేను ఎంత లవ్ చేశానో తెలుసా అన్నాడు మొత్తుగా. అంది. శ్యామ, వన్ థింగ్ చెప్పనా అన్నాడు. చెప్పండి అంది. ఐ నెవర్ టచ్డ్ హర్ అన్నాడు మాట ముద్దుగా బొంగురుగా వస్తుంటే. శ్యామకి నవ్వొచ్చింది. ఓ, అయితే యు ఆర్ ఏ ప్యూర్ వర్జిన్ అంది. నవ్వి ఎస్ అన్నాడు. అయితే థ్యాంక్ యూ రాజ్, యు ఆర్ మైన్ అంది. నో అన్నాడు. రాజ్ గుండె మీద పడుకొని ఎస్ రాజ్ అంది తను కూడా ఎంతో ప్రేమగా. శ్యామ ఐ అని మొత్తుగా అంటూ ఇంకా మాట్లాడలేక అతని కళ్ళు మూతలు పడిపోయినాయి. శ్యామ లేచి అతనికి దుప్పటి సరిగ్గా కప్పి అతన్ని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. శ్యామ రాజ్ని చూస్తూ అనుకుంది. రాజ్, సారీ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ యూ. యు ఆర్ టూ క్లెవర్ అండ్ టూ గుడ్. నేను నిన్ను వదులుకోను రాజ్, జీవితంలో ఎప్పుడు మీ వెంటే ఉంటాను. గుడ్ నైట్ అని సోఫాలో వెళ్ళి పడుకుంది. శ్యామ ఆలోచనలు పరుగులు తీస్తున్నాయి. మిస్టర్ అండ్ మిస్సెస్ శ్రీనాథ్ ఓవర్, ఆంటీ ఓవర్, రాజ్ ఈజ్ మైన్, ఇంకా రేపు శ్రీనివాస్ అండ్ వైఫ్, నెక్స్ట్ టార్గెట్ అని నవ్వుకొని పడుకుంది. మన్నాడు పొద్దున్నే లేచింది శ్యామ. ఇంకా ఎవరూ లేవలేదు. వంటింట్లోకి వెళ్ళింది. జయతి అప్పటికే లేచి ఏదో పని చేసుకుంటోంది. గుడ్ మార్నింగ్ అక్క అంది. జయతి వెనక్కి తిరిగి, గుడ్ మార్నింగ్, అప్పుడే లేచావా అంది. ఎస్, కాఫీ తాగుతావా అంది. అంది శ్యామ కాఫీ కలుపుతూ. నువ్వు తాగావా కలుపుతూ. అప్పుడే లేవడం నీకు అలవాటా ఇంత తొందరగా అంది జయతి. లేదక్క, మెలకు వచ్చింది. మామూలుగా అయితే 6:30, 7 లోపల లేస్తాను అంది. జయతి నవ్వింది. కాఫీ కప్పు శ్యామ చేతికి ఇచ్చింది. నువ్వు తాగావా అక్క అంది. లేదు, ఆయన లేచాక ఇద్దరం తాగుతాం అంది. ఓ, వాట్ ఏ లవ్ అంది శ్యామ. జయతి సిగ్గుగా శ్యామ వైపు చూసి తన పని చేసుకోసాగింది. నువ్వు ఇంత పొద్దున్నే ఎందుకు అక్క లేచావు అంది. పిల్లలకి క్యారేజీ కట్టాలి కదా శ్యామ. హర్షకి వ్యాన్ 8 వచ్చేస్తుంది. శ్రీజకి మాత్రం 9కి వస్తుంది. అక్క, ఒక మాట అడగనా అంది. అడుగు అంది జయతి. యు ఆర్ సో లవ్లీ అండ్ చాలా హోమ్లీగా ఉన్నావు అక్క. బావగారు నీకు సెకండ్ మ్యారేజ్ కదా అంది. అవును శ్యామ, ఆయన చాలా మంచివారు అంది. ఎవరు అంది. జయతి ఆశ్చర్యంగా చూసింది. అదే మీ శ్రీవారా అంది. జయతి నవ్వి అవును అంది సిగ్గుగా. మంచి అంటే ఎంత మంచి అంది. జయతి నవ్వింది సిగ్గుగాను. జయతి నవ్వి, నువ్వే చూసావుగా శ్యామ, ఆయన అందరినీ ఎంత బాగా చూస్తారో అంది. బయట అందరూ మంచాళ్ళాక బెడ్రూమ్లో అంది జయతిని టీస్ చేస్తూ శ్యామ. జయ ముఖం ఎర్రబడిపోయింది. ఏయ్ అల్లరి పిల్ల అంది. అమ్మా అంటూ వచ్చాడు హర్ష. రెడీ అయినావా?
దా పాలు తాగుదు కానీ ఇదిగో అని గ్లాస్లో పాలు కలిపి ఇచ్చింది హర్షకి. హర్షతో అన్నది, పిన్నికి గుడ్ మార్నింగ్ చెప్పు హర్ష అంది జయతి. వాడు కొంచెం సిగ్గుగా గుడ్ మార్నింగ్ పిన్ని అన్నాడు. గుడ్ మార్నింగ్ డార్లింగ్. ఏ క్లాసు అంది. థర్డ్ క్లాస్ అన్నాడు. గుడ్, బాగా చదువుతావా అంది. క్లాస్ ఫస్ట్ నేనే అన్నాడు. వెరీ గుడ్ బంగారం అంది వాణ్ణి ముద్దు చేస్తూ శ్యామ. హర్ష పాలు తాగి టిఫిన్ తినేసి లోపలికి వెళ్ళిపోయాడు. హర్ష, హోంవర్క్ బుక్స్ అవి పెట్టుకో అంది. పెట్టుకున్నానమ్మా అన్నాడు. నాన్న లేచారా చూడు అంది. అమ్మ, నాన్న చెల్లి రగ్గులు దూరి పడుకున్నారు అన్నాడు వాడు. జయ నవ్వి, లేపు చెల్లిని, టైం అయిపోతుంది, మళ్ళీ గోల్ చేస్తుంది అంది. వాడు పరిగెత్తాడు. శ్యామ జయ దగ్గరికి వచ్చి అక్క అంది. చూసి, ఏం శ్యామ, టిఫిన్ తింటావా పెట్టనా అంది. వద్దు, కానీ ఇటు తిరుగు అంది. జయ తిరిగింది. శ్యామ జయని గట్టిగా కౌగిలించుకుంది. నిద్రమత్తులో ఏదో చెప్దామని అటుగా వచ్చిన శ్రీనాథు ఆ దృశ్యం చూసి ఆశ్చర్యంగా అక్కడే నుంచుండిపోయాడు. జయ శ్యామని దగ్గరికి తీసుకొని, ఏంటి శ్యామ అంది ఎంతో ప్రేమగా. శ్యామ అంది, నీలాంటి మంచి అమ్మాయి మా బావుగారు ఎన్ని పూజలు చేసుకుంటే దొరికిందో కదా, ఈసారి మీ శ్రీవారిని అడగాలి అంది. ఓయమ్మో, నాకు చెట్లు ఎక్కడం రాదమ్మా శ్యామ అంది జయ సరదాగా. అవును, విత్ యువర్ పర్మిషన్ నేను మీ బెడ్రూమ్లోకి వెళ్ళొచ్చా అంది. ఎందుకు అని నవ్వింది జయ. నేను మునగ చెట్టు ఎక్కించా కదా, దించుకోవాలంటే మీ శ్రీవారిని పిలుస్తాను, పడుకున్నారు కదా, ఎత్తుకొని దించుతారు అంది. చిచ్చి అల్లరి పిల్ల అంది జయ ఎర్రబడ్డ ముఖంతో. శ్రీనాథ్ ఆశ్చర్యపోయి చూస్తున్నాడు ఆ దృశ్యాన్ని. ఏ పిల్ల, నిన్న నువ్వేమన్నావు అంది. ఏమన్నాను అంది శ్యామ కొంటెగా చూస్తూ. మీ బావగారిని చూసి మా నాన్నగారు గుర్తొస్తున్నారు అని అన్నావా లేదా అంది. అన్నాను అంది. అయితే మా గదిలోకి రావడానికి, అంటే అమ్మా నాన్న గదిలోకి రావడానికి పిల్లలకి పర్మిషన్ అక్కర్లేదు శ్యామ అంది. థ్యాంక్ యూ అక్క అంది జయతిని పెన వేసుకొని బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటూ. అయితే నాకు అమ్మా నాన్న మీరే అన్నమాట అంది. అవును అంది జయతి. అయితే ఈ అమ్మ సీతమ్మ అయితే ఆ తండ్రి రామయ్య అన్నమాట అంది. జయ నవ్వి, అలాగే అనుకో అంది. వావ్, హౌ క్యూట్ యు బోత్ అంది. చాలే అమ్మాయి అంది జయ సిగ్గుగా. అక్క, బావగారి మొదటి భార్య ఎలా ఉండేవారు అంది. శ్రీనాథ్కి లోపలికి వెళ్ళలేక అక్కడ పక్కగా నుంచొని జయ కూడా ఏం చెప్తుందా, ఎప్పుడూ తన ప్రశ్నే జయని అడగలేదు అనుకొని అక్కడే నుంచొని వినసాగాడు. ఆమె పేరు లక్ష్మి. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవిలానే ఉండేదట. మా బెడ్రూమ్లో ఆవిడ ఫోటో ఉంది, తర్వాత చూపిస్తాను. ఎలా చనిపోయారక్క అంది. పాపని కనేటప్పుడు డెలివరీలో ప్రాబ్లమ్స్ వచ్చి ఆవిడ చనిపోయారు అంది. ఓ, అందుకే ఒరిజినల్ సీతమ్మ రాముణ్ణి చేరిందనమాట అంది. అదేంటి అంది జయ. మా నాయనమ్మ నాకు చెప్పింది. రామాయణం చెప్తూ సీతమ్మ గురించి చెప్పినప్పుడు రామ రావణ యుద్ధం అయ్యే వరకు అసలు సీతని ఒక ఋషి ఆశ్రమంలో ఉంచారట. యుద్ధ అనంతరము అసలు సీతని రాముడికి అప్పచెప్పారట దేవతలు. అలానే ఈ సీతమ్మని రాముడి దగ్గరికి చేర్చాడా భగవంతుడు అంది. జయ నవ్వి, బాబోయ్, నేను చాలా లావైపోతున్నానేమో, ఇంతకీ నా రాముడు నన్ను గుర్తుపడతాడా అంది. శ్రీనాథ్ బయట నవ్వుకున్నాడు. నేనేం నిన్ను ఉబ్బేయడం లేదక్క. ఆ తర్వాత సీతారాములకి లవకుశలు కూడా పుట్టారట. ఏమో, మీకు కూడా లవకుశలు పుడతారేమో అంది. బాబోయ్, నిజంగానే ఈరోజు ఆయన నన్ను గుర్తుపట్టలేరేమో శ్యామ అంది. ఇద్దరూ నవ్వుకున్నారు. శ్రీనాథ్ చెప్పాల్సిన విషయం మర్చిపోయి నవ్వుకుంటూ తన గదిలోకి వచ్చేసి ఈ అమ్మాయి సంథింగ్ స్పెషల్ అని అనుకున్నాడు. ఒక పావు గంటకి జయ కాఫీ తీసుకొని వచ్చింది. ఏమండి, కాఫీ తీసుకోండి అంది. తీసుకుంటూ జయ మంచితనాన్ని చూస్తూ ఆలోచించసాగాడు. శ్రీ, ఇంకా లేవలేదా అమ్మా? లేమ్మా, స్కూల్ టైం అయిపోతుంది, మళ్ళీ పడుకుందు కానీ, స్కూల్ నుంచి వచ్చాక లే అంది దుప్పటి లాగేస్తూ. అది లేచి కూర్చుంది ముద్దుగా గారాబంగా. దుప్పట్లు మడితేస్తుంటే అమ్మా అంది మంచం మీద నుంచొని. జయ నవ్వుతూ, శ్రీ, గారాబం ఎక్కువైపోతుందిరా నీకు అని ఎత్తుకుంది కూతుర్ని. దాన్ని ముద్దు పెట్టుకుంటూ బాత్రూంలోకి తీసుకెళ్ళింది. అమ్మా, నా పెన్సిల్ చెల్లి తీసేసింది, మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా వినటం లేదు, నాకు కనిపించట్లేదు అన్నాడు హర్ష బయట నుంచి. నేనేం తీయలేదు అంది పాప.
హర్ష, డ్రాయర్లో ఇంకో పెన్సిల్ ఉంది, తీసుకోమ్మా. దాని గురించి వెతకకు, టైం అయిపోతుంది అంది జయ. అమ్మా, నేను రెడీ అన్నాడు. సరే అయితే బయటికి పద, నానమ్మ లేచారేమో చూడు, నేను చెల్లిని రెడీ చేసి తీసుకొస్తా అంది. అమ్మ వంగు అన్నాడు వాడు. జయ వంగింది. వాడు జయతి బుగ్గు మీద ముద్దు పెట్టి మై స్వీట్ మామ్ అని వాడు పరిగెత్తాడు బ్యాగ్తో సహా. జయ నవ్వి, ఏ రాక్షసి, అన్న పెన్సిల్స్ ముట్టుకోద్దన్నానా, ఎందుకే తీస్తావు, వాణ్ణి ఏడిపిస్తావు అంది. నాకు కనిపించలేదు, తీశాను అంది. మరి ఇందాక తీయలేదన్నావు అంది. అమ్మ, నీకో మాట చెప్పనా అంది. చెప్పు అంది జయతి దానికి ఫ్రాక్ సరిచేస్తూ. నాకు వాడిని ఏడిపించటం ఇష్టం. వాడి పెన్సిల్ వాడి బ్యాగ్లోనే ఉంది, కానీ వాడి బాక్స్లో లేదు, అది వాడు చూసుకోలేదు అంది. దొంగ, అన్నను అలా ఏడిపించచ్చా అంది. అది పక్కపక్క నవ్వి, అమ్మా నేను నానమ్మ దగ్గరికి వెళ్తాను అంది. సరే అయితే ఉండు, ఆగు, ఈ ఫ్రాక్ అయిని అని దానికి ఫ్రాక్ వేసి తల దువ్వింది. అది పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. అంతవరకు మౌనంగా వాళ్ళ ముగ్గురిని చూస్తూ కూర్చున్నాడు శ్రీనాథ్. జయని చూస్తూ అనుకున్నాడు, జయ, నిజంగా నువ్వు సీతమ్మ తల్లివే. నీలాంటి అమ్మ, నీలాంటి భార్య దొరకటం నిజంగా నేను నా పిల్లలు చేసుకున్న అదృష్టం. ఇదే ఇంకోళ్ళైతే అని అతని శరీరం ఒక్కసారి జలధరించింది. పాప స్కూల్ యూనిఫామ్ తీస్తున్న జయ దగ్గరికి వచ్చాడు. జయ అన్నాడు, ఏంటండి టైం అయిందా, ఫ్రెష్ అవ్వండి, టిఫిన్ తెస్తాను అంది. అయినా కదలలేదు అతను. ఏమైంది అంది. జయ అని దగ్గరకు వచ్చి తన 2 చేతులు పట్టుకున్నాడు. జయ ఆశ్చర్యంతో కళ్ళు ఇంతింతలేసుకొని చూస్తోంది. ప్లీజ్ జయ, ఐఎమ్ రియలీ వెరీ సారీ అన్నాడు కొంచెం ఎమోషనల్గా. ఏమైంది అంది ఆదుర్దాగా శ్రీనాథ్ ముఖంలోకి చూస్తూ. జయ అని తన భుజం మీద తల పెట్టుకుని, ఐఎమ్ టైర్డ్, వెరీ మచ్ టైర్డ్ జయ అన్నాడు. ఏమండి, ఆరోగ్యం బాగాలేదా, డాక్టర్ దగ్గరికి వెళ్దామా అంది భయంగా. ఆరోగ్యం కాదు జయ, శరీరం బాగానే ఉంది, మనసే బాగోలేదు అన్నాడు. ఏమైందండి అంది. మౌనం అయిపోయాడు అతను. జయకప్పుడు ఏదో గుర్తొచ్చినట్లు, ఏమండి అక్క గుర్తొచ్చిందా అంది అతని వీపు మీద చేత్తో రాస్తూ. శ్రీనాథ్కి ఇంకా బాధ ఎక్కువైపోయింది ఆ మాటకి. జయ అన్నాడు బాధగా. ఏమండి, ఏంటిది చిన్నపిల్లాళ్లాగా, మీరు ఈ ఇంటికి పెద్ద, ధైర్యంగా ఉండాలి, ఇలా అయితే ఎలా చెప్పండి, పదండి నేనున్నాగా మీకు తోడు అంది. జయ, నువ్వు కాబట్టి భరిస్తున్నావు నన్ను, అదే ఇంకొకరైతే అన్నాడు. జయ ఆశ్చర్యంగా అతన్ని వింతగా చూస్తూ, అదే ఇంకోరైతే నా మూడ్స్కి నన్ను నా పిల్లల్ని వదిలి పారిపోయేవాళ్ళు అన్నాడు. చచ్చా, ఈరోజు ఏమైందండి, నేను మిమ్మల్ని చచ్చినా వదలను అంది. నాకు తెలుసు జయ ఆ విషయం అన్నాడు. పోనీలే, అంతవరకు నా మీద నమ్మకం ఉంది కదా, పదండి అంది అతని కళ్ళు తుడుస్తూ. నవ్వాడు తలంచుకొని. నేను ఎంత మంచి పూజ చేసుకున్నానో మీకు తెలియదండి, ఇంత మంచి మొగుడు రావడానికి అంది. కనకుండానే 2 పిల్లలు, కళ్ళల్లో కాదు గుండెల్లో పెట్టుకుని చూసుకునే భర్త, ఇంతకన్నా నాకు ఇంకేం కావాలి అంది. అయినా పొద్దున్నే ఏంటి ఆలోచనలు అసలు అంది. జయ, నేను నీకు అన్యాయం చేస్తున్నాను, ఆ విషయం నీకు తెలుసా అన్నాడు. వెనక్కి చూసి గుమ్మం వైపు, తర్వాత శ్రీనాథ్ దగ్గరికి జరిగి, శరీరం పంచుకుంటేనే పెళ్ళి, భార్యాభర్తల సంబంధం అనుకుంటే తప్పండి, మీరు నాకు అన్నీ ఇస్తున్నారు, మీరు ఇవ్వలేని దాని గురించి ఊహలోనైనా నేను చింతించను. నాకు మీరు, మీకు నేను, జన్మంతా ఇలా కలిసి బ్రతకటానికి ఇంతకన్నా నాకేం కావాలి, నాకు మీరు శారీరక సుఖం ఇవ్వలేదని నేనేనాడు ఆలోచించలేదు, అసలు ఆ ఊహ కూడా నాకు రాలేదు అని అతన్ని కొంచెం దగ్గరికి లాక్కొని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. థ్యాంక్ యూ జయ, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు ఆమెని తను కూడా నుదుటి మీద ముద్దు పెట్టుకుని. నీలాంటి భార్య దొరకటానికి నేను ఎన్ని పూజలు చేశానో, థ్యాంక్స్ టు గాడ్ వన్స్ అగైన్ అన్నాడు. తీరేందా బాధ స్వామి అంది. అన్నాడు నవ్వి. ఈరోజు లేచిన దగ్గర నుంచి చాలా కొత్త మాటలు, కొత్త విశేషాలు జరుగుతున్నాయి, పదండి స్నానం చేయండి అంది. అమ్మా అని అరిచాడు బయట నుంచి పిల్లలు. పదండి స్నానం చేయండి, నన్ను వెళ్ళనీయలేదనుకోండి లోపలికి వచ్చేస్తారు వాళ్ళు అంది. నవ్వి దారిచ్చాడు. జయ వెళ్తూ వెళ్తూ వెనక్కి ఇంకోసారి తిరిగి చూసి శ్రీనాథ్ని వెళ్ళిపోయింది.
కాఫీ కప్స్తో అటుగా వెళ్తున్న రంగిని చూసి ఎవరికివి అంది శ్యామ. శ్రీనివాస్ బాబుకమ్మా అంది. ఆ ట్రే నాకివ్వు. మీరా అంది. పర్వాలేదు నేను ఇస్తాను వెళ్ళు అంది. సరే అని అది ట్రే శ్యామకిచ్చి వెళ్ళిపోయింది. గది తలుపు దగ్గరకి వచ్చి తలుపు కొట్టింది శ్యామ. ఎస్ అన్నాడు శ్రీనివాస్. గుడ్ మార్నింగ్ అంది తలుపు తోసి. శ్రీను కోమల ఆశ్చర్యంగా చూశారు. మే కమిన్ మిస్టర్ అండ్ మిస్సెస్ శ్రీనివాస్ అంది. కోమల నవ్వి తప్పకుండా ష్యూర్ కమిన్ అంది. లోపలికి వచ్చింది శ్యామ. తలుపేసి వచ్చి కాఫీ కప్స్ ఇద్దరికి చెరొకటి అందించింది. థ్యాంక్ యూ అన్నారిద్దరు. కోమల నిజంగానే కోమలంగా పెద్ద పెద్ద కళ్ళతో చాలా అందంగా ఉంది. సున్నితంగా సుకుమారంగా ఉంది. నేను మీ ఇద్దరితో నిన్న మాట్లాడలేదు, అందుకని మాట్లాడదామని వచ్చాను అంది. ఇద్దరు నవ్వి కూర్చో శ్యామ అంది కోమల శ్యామని చైర్ వైపు చూపిస్తూ. థ్యాంక్ యూ అని కూర్చుంది. రాజు చాలా మంచివాడు, సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హిమ్ అన్నాడు శ్రీను. ఓకే బావా, తప్పకుండా మీ మాట పాటిస్తాను అంది. కోమల నీ చూస్తూ బ్యూటిఫుల్ ఐస్ అక్క నీవి అంది. కోమల నవ్వి థ్యాంక్ యూ అంది. బావా మిమ్మల్ని ఒక డౌట్ అడగనా అంది. శ్రీను ఆశ్చర్యంగా అడుగు అన్నాడు. అక్క నువ్వు ఇక్కడే కూర్చో అని శ్రీను దగ్గరికి వచ్చి గెటప్ అంది. వాట్ అన్నాడు. ప్లీజ్ అంది. ఆశ్చర్యంతో అతను లేచి నుంచున్నాడు. తన చేయి పట్టుకొని కోమల దగ్గరికి తీసుకొచ్చింది. ఇద్దరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు. బావా అని కోమల ముఖం అటు ఇటు తిప్పుతూ ఇంత అందమైన కళ్ళల్లో మీరు ఎక్కడ ఇరుక్కుపోయారు అంది. కోమల ముఖం ఎర్రబడిపోయింది. అది తెలియకే కదా శ్యామ, దారి తెలియక అక్కడే ఉండిపోయాను, ఎటు వెళ్ళాలో తెలియలేదు అన్నాడు. వండర్ఫుల్, అయితే దారి వెతక్కండి బావా, ఆ కళ్ళల్లో అక్కడే ఉండిపోండి అంది. కోమల ఆశ్చర్యంగా యూ నాటీ అంది శ్యామ చేయి పట్టుకొని దగ్గరికి లాక్కుంటూ. ముగ్గురు నవ్వుకున్నారు. శ్యామ నిన్న నువ్వు వచ్చిన తీరు చూస్తే కొంచెం చిరాకు వేసింది. నువ్వు చెప్తున్నది అబద్ధం అనిపించింది, రాజుని ట్రాప్ చేస్తున్నావు అనిపించింది అన్నాడు. బావా మీరు అలా అనుకోవడంలో తప్పు లేదు, కానీ ఏ ఆడపిల్ల అలా చెప్పుకోదు చేయదు. బావా ఐఎమ్ నాట్ ఎన్ ఎనిమీ టు యువర్ ఫ్యామిలీ అండ్ రాజ్ ఆల్సో అంది. ఐ అగ్రీ అన్నాడు. థ్యాంక్స్ వెరీ మచ్, మీరందరూ నన్ను యాక్సెప్ట్ చేసినందుకు మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అంది. కోమల నవ్వింది. శ్యామ నువ్వు చాలా బాగున్నావు, రాజుకి తగ్గ ఈడు జోడు, ప్రియా కన్నా చాలా బాగున్నావు. రాజు చాలా మంచివాడు, సో ప్లీజ్ అండర్స్టాండ్ హిమ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ హిమ్ అంది. అలాగే అక్క, తప్పకుండా అంది శ్యామ. సరే కపుల్, నేను మళ్ళీ మీట్ అవుతాను. బావా నేను ఆఫీస్లో జాయిన్ అవుతున్నాను అంది. వెరీ గుడ్, వెల్కమ్ టు అవర్ ఆఫీస్ అన్నాడు. ఓకే గెట్ రెడీ బావా, బాయ్ అని చెప్పి వచ్చేసింది శ్యామ. వాళ్ళిద్దరూ క్యూట్ గర్ల్, సంథింగ్ స్పెషల్ అని అనుకున్నారు శ్యామ గురించి. ఇక ఎవరు ఆడపడుచు వరమ్మ ఫ్యామిలీ ఈజ్ దేర్, తర్వాత చూద్దాం అనుకొని గదిలోకి వచ్చింది. రాజ్ ఇంకా నిద్రలోనే ఉన్నాడు. దగ్గరికి వెళ్ళి తల మీద క్రాఫ్ చెరిపి గుడ్ మార్నింగ్ రాజ్ అంది. అని కదిలాడు, కానీ లేవలేదు. రాజ్ మై ప్యూర్ వర్జిన్ అని నవ్వుకొని గుడ్ బాయ్ అని అనుకుంది. నుదుటి మీద ముద్దు పెట్టుకొని రాజ్ని చూస్తూ ఏ క్యూటీ టేక్ రెస్ట్ అని అనుకొని రెడీ అయ్యింది. రాజ్ని అందరూ మంచివాడన్నారు. వీళ్ళందరూ ఎలా ఉన్నా అన్నదమ్ములకి ఒకళ్ళంటే ఒకళ్ళకి చాలా ప్రేమ ఉంది అని అనుకుని మనసులో తన ఆలోచనలకు పదును పెట్టింది శ్యామ. ఇదండి ఇప్పటి వరకు జరిగింది. ఆ తర్వాత శ్యామ ఏం చేయనుంది, వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరగనుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్స్ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. దయచేసి ఎవరు మిస్ కాకుండా దీన్ని వినండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.